కన్య రాశి వారు ఈ 3 రహస్యాలు ఎవరికీ చెప్పకండి. ఆగస్టు నెల ముగిసేలోపు మీకు కుబేర యోగం ఖాయం. కన్య రాశి వారు రహస్యంగా ఈ వీడియోనైతే చూడండి. అవునండి, ఈ వీడియో అయితే ఏకంగా మీకోసమే. కన్య రాశి జాతకులుకి ఉండబోయే ఫలితాలు ఏ విధంగా ఉంటుందో మీకు వివరిస్తాము. అలాగే ఆగస్టు నెల ముగిసేలోపు మీ జాతకంలో కుబేర యోగం పట్టబోతుంది. దీనివల్ల ఆర్థికంగా మీరు మానసికంగా 2 విధంగా మీలో చాలా మార్పులనేవి వస్తాయి. దీన్ని మేము ఎంతో క్లియర్‌గా జ్యోతిష్యం అనేది చూసుకొని విశ్లేషణ మీకు చేయబడుతున్నాం. కాబట్టి మా నిపుణులు చూసి చెప్పిందే మేము మీకిక్కడ తెలియచేస్తున్నాం. కాబట్టి మీరు దీన్ని ఎక్కడ కూడా ఆషామాషీగా తీసుకోకండి. చాలా సీరియస్‌గా మేము చెప్పేవన్నీ పూర్తిగా వినండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చివరి వరకు చూడండి. అలాగే మీరు చేయాల్సిన కొన్ని పరిహారాలు కూడా మేము వీడియో చివరిలో తెలియజేస్తాము. అలాగే ఏంటి ఆ 3 రహస్యాలు, దాంతోపాటు మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టే అన్ని రాశికి సంబంధించిన నోటిఫికేషన్ ముందే మీ దగ్గరికి వచ్చేస్తుంది. మరైతే మీకు కొన్ని విషయాలు తెలియజేయబోతున్నాం. కన్య రాశి వాళ్ళు చాలా ఎక్కువగా సాఫ్ట్ హార్టెడ్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈర్ష్యాభావ కలిగి ఉండరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ ఎదుగుదలని చూసి ఇబ్బంది పడరు. ఎప్పుడు కూడా అబ్బా వాడు ఎక్కువగా కారు కొనేశాడు, ఇల్లు కొనేశాడు అని చెప్పేసి ఆలోచన మీకు ఏ విధంగా కూడా ఉండదు. ఓకే, తన దగ్గర ఉంది కదా, నేను కూడా తీసుకోవాలి ఇన్ ద ఫ్యూచర్ అన్నట్టుగా ఆలోచిస్తారు. బట్ మిగతా వాళ్ళకి లాగా మీరు ఉండనే ఉండరు. చాలా ఎక్కువగా డిఫరెంట్‌గా మీ థింకింగ్ అనేది ఉంటుంది. మీరు ఎంత మంచి వాళ్ళు అనంటే మీ దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కళ్ళకి మంచి మంచి సలహాలైతే ఇస్తూ ఉంటారు. దాన్ని వాళ్ళు పాటిస్తూ కూడా ఉంటారు. అలాగే వాళ్ళు ఎదుగుతారు కూడా. మీ దగ్గరున్న మైనస్ పాయింట్ ఏంటి అనంటే మీరు, మీరు అవతల వాళ్ళకి చెప్పే అంత కాన్ఫిడెంట్ లెవెల్‌గా మీ సొంత దగ్గరికొచ్చేటప్పటికి ఏమాత్రం కూడా ఉండరు. మీరు చాలా తక్కువగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లోగా పెట్టుకొని ఉంటారు. మీ మీద మీకే నమ్మకం అనేది కుదుర్చుకోరు. నేనిది చేయగలుగుతాను అనని చెప్పేసి మీకు ఏమాత్రం కూడా నమ్మకం కుదరదు. బట్ మీకు తెలియనిది మీ లోపల చాలా ఎక్కువగా స్టెమినా ఉందని చెప్పి ప్రతి ఒక్క పనిని మీరు ఒక్కసారి అనుకుంటే చేసి తీరుతారని చెప్పేసి మీరు అనుకోరు. కానీ అది నిజం. మిమ్మల్ని మీరు చాలా ఎక్కువగా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయాలి. ఏ మాత్రం కూడా మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. మీరు ఇచ్చే సలహాలు, మీరు చేసే పనులతో, ఇచ్చే ఏదైతే సజెషన్స్ ఉంటాయో వాటితో వేరే వాళ్ళు మాత్రం ఎంతో బాగా చేసుకుంటూ ఉంటారు. అందుకనే వాళ్ళు మీ దగ్గరికొచ్చి ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర ఉన్నది విషయాన్ని చర్చించుకుంటారు. సలహాలు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు చూసుకొని పాటించుకుంటూ ఉంటారు. బట్ మీరు మాత్రం మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అలా అసలు చేయకండి. ఫస్ట్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క పని కరెక్ట్‌గానే ఉంటుంది, నేను చేయగలుగుతాను అని చెప్పేసి పెట్టుకోండి. దాంతో మీ లైఫ్‌లో చాలా చేంజెస్ అనేవి వస్తాయి. ఇక దీంతో పాటు మొట్టమొదటిది మీరు చెప్పకూడనిది మొదటిది మీ వృత్తి అలాగే వ్యాపారం గురించి. గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు మీకు ఇప్పుడు ఇక్కడి నుంచి తొలగిపోతాయి. మీరు వృత్తిపరంగా ఎంతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఉన్న జాబ్‌లో సాటిస్ఫై అనేది మీకు లేక ఆ జాబ్ మారుదామా వద్దా అని చెప్పి ఆలోచనలో ఉన్నారు. మారితే మళ్ళీ మనకి మంచి కెరియర్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అలాగే కన్య రాశి వాళ్ళు ఎవరైతే వ్యాపారపరంగా ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ఎక్కువగా నష్టాలు ఇప్పటిదాకా ఎదుర్కొంటూ ఉన్నారు. మీరు పెట్టే పెట్టుబడికి తగ్గట్టుగా మీకు ఆదాయం దాంట్లో సగం కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు అంత మార్పు అనేది జరగబోతుంది. మీకు ఇప్పుడు దాకా ఎన్ని ఎదుర్కొన్న ఎదురు దెబ్బలన్నీ తగ్గిపోతాయి. ఇక మీదట ఇక్కడి నుంచి మీ జీవితం అద్భుతంగా మార్పవుతుంది. మీ వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడితో సహా మీకు ఇక రెండింతలు ఎక్కువగా మీకు లాభం అనేది లభిస్తుంది. ఇక దీంతో పాటు మీరు పెట్టిన చిన్న చిన్న ఏవైతే ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయో అవి కూడా మీకు మంచి లాభాల్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మీకు ఏ మాత్రం కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు. కెరియర్ పరంగా అలాగే వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది. పాత ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు అంటే మీరు ఆఫీస్‌లో ఏదైనా మీకు సంబంధించిన ఏదైనా ప్లాన్స్‌ని కానీ మీరు పెట్టాలి అని అనుకున్నా, ఇంకేదైనా బిజినెస్‌లో మీరు చేయాలనుకున్న ప్లాన్స్ మీరు ఏదైనా పెట్టాలి అని అనుకోని ఆ సమయంలో వాటిని పెట్టకుండా మీరు ఆగిపోయారు అనంటే ఈ టైంలో వాటిని ఆచరణలోకి తీసుకొని రావటానికి చాలా సరైన సమయం అనేదన్నమాట.
కాబట్టి ఇక మీదట ఇక్కడి నుంచి మీ వ్యాపారంలో కావచ్చు, లేదంటే మీ వృత్తిలో కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, మీ కెరియర్‌ని మంచి దిశలోకి తీసుకునెళ్ళే సమయం ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి ఆసన్నమైతే అయిపోయింది. కాబట్టి మీరు ఏమి చేయాలి అని అనుకుంటున్నా కూడా దాన్ని ఎవరితో చర్చించకుండా మీకు కావాల్సినట్టుగా కరెక్ట్ ప్లాన్‌తో పాటు దాన్ని మీరు ఆచరించండి. మీ మీద మీరు పూర్తి కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని పెట్టుకోండి. అలా పెట్టుకొని ఎప్పుడైతే మీరు పనిని స్టార్ట్ చేస్తారో మీకొచ్చే సక్సెస్ ఏదైతే ఉందో అదే మీకు తెలుస్తుంది. ఇంతవరకు మిమ్మల్ని మీరు ఎంత ఎక్కువగా అండర్ ఎస్టిమేట్ చేసుకున్నారో, ఎంత మీకు మీరే నష్టపరుచుకున్నారో అనేది కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఏమాత్రం కూడా అండర్ ఎస్టిమేట్ చేయకండి. మీరు చాలా మంచి మనసు కలిగి ఉన్నవాళ్ళు. కన్య రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికీ కూడా చెడనేది ఏమాత్రం కూడా కోరుకోరు. వాళ్ళల్లో ఏమాత్రం కూడా ఈర్ష్యా భావన అనేది ఉండదు. ఒకవేళ మీ పక్కనున్న వాళ్ళు ఎవరైనా ఎదుగుతున్నా, ఏదైనా కొత్త వస్తువుని వాళ్ళు కొనుక్కొనొచ్చినా మీరు చూసి, నాకు కూడా అలాగే ఆ స్టేజ్ రావాలి, నేను కూడా కొనుక్కోవాలి అనని చెప్పేసి దానికి ప్రయత్నిస్తారు తప్ప, వాళ్ళకి ఉంది కదా, నాకు లేదు కదా అని చెప్పేసి ఈర్ష్య భావన ఏమాత్రం కూడా మీరు తెచ్చుకోరు. కాబట్టి మీకు కూడా అంతే మంచే జరుగుతుంది. అలాగే మీరు చేయాల్సిన మరొక పని ఏంటి అనంటే, మిమ్మల్ని మీరు చాలా ఎక్కువగా కంట్రోల్‌లో పెట్టుకోవటం. ఏంటి? ఏ విషయంలో అని అనుకుంటే, ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏదైతే ఉందో అది వేరే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించటం, వాళ్ళకి అంతా మంచి జరగాలని చెప్పేసి వాళ్ళకి సలహాలు ఇవ్వటం, అలాగే దాంతో పాటు మీరు చేయాలనుకున్న పనుల్ని వాళ్ళకి ముందుగానే చెప్పటం. ఇవన్నీ కూడా మీరు ఆపేయాలి. మిమ్మల్ని మీరు ఎక్కువగా నమ్ముకోవాలి. మీరు కానీ ఇలా చేయకపోతే ఖచ్చితంగా మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడతారు. మీరిచ్చే సలహాలతో అవతల వాళ్ళు ఎదుగుతున్నారు కానీ, మీ దగ్గరికి వచ్చేసేటప్పటికి నేను ఇలా చేయాలి అని అనుకుంటున్నాను అనని చెప్పేటప్పుడు, మీ పక్కన వాళ్ళు మీరు ఎక్కడ ఎదుగుతారా అనని చెప్పేసి మిమ్మల్ని గైడ్ అనేది రాంగ్ చేస్తున్నారు. మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మీకు ఇదంతా జరగదు, ఇలా అవ్వదు అనని చెప్పేసి మిమ్మల్ని డీమోటివేట్ చేస్తున్నారు. కాబట్టే మీరు మిమ్మల్ని నమ్మలేక మీ మీద మీకు విశ్వాసం అనేది కలగట్లేదు. కాబట్టి ఈ ఒక్కసారి మేం చెప్పినందుకు మీరు చేయాలనుకున్న పనుల్ని ఎవరికీ తెలియచేయకుండా మీరు ఆచరించండి. దాని తర్వాత దాని ఫలితాలు మీరే చూస్తారు. కాబట్టి ఇక మీదట ఈ ఆగస్ట్ నెలాఖరులోకి వచ్చేటప్పటికి మీ వ్యాపారం, మీ వృత్తిలో మీ కెరియర్ అనేది కంప్లీట్‌గా సెట్ అయిపోతుంది. ఇక మీరు చేయకుండా అలాగే చెప్పకుండా పనులు వేరేదేదైతే ఉందో అది ఆర్థిక స్థితి. మీకు ఇప్పటిదాకా ఆర్థిక స్థితి అనేది చాలా ఎక్కువగా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ ఆస్తి తగాదాలు ఏవైతే ఇప్పటిదాకా ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడి నుంచి పరిష్కారం అనేది అయిపోతుంది. మీరు ఊహించని ధన లాభం మీకు వెంటనే వస్తుంది. పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఇక్కడ కనపడుతున్నాయి. మీ ఆస్తి పరంగా ఏదైతే అది మీ అమ్మగారి తరఫున కావచ్చు, లేదంటే మీ భార్య తరఫునైనా కావచ్చు, లేదా మీ తాతల ముత్తాతల ఆస్తి కావచ్చు, దానికి సంబంధించిన ఇప్పటిదాకా మీరు వాటికి సంబంధించిన ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అయ్యారో అవన్నీ కూడా ఇక్కడి నుంచి పరిష్కారం అనేది దక్కుతుంది. మీకు ఇక ఇక్కడి నుంచి ఆస్తి పరంగా లేదు అనంటే మీది ఎక్కడైనా ఫైనాన్షియల్ పరంగా మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టిందైనా సరే అన్నీ సాల్వ్ అయిపోయి మీకు మంచిగా కుబేర యోగం అనేది పట్టుతుంది. కాబట్టి అవన్నీ కూడా తిరిగి మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇక అవి రావు కదా మనకి అని చెప్పేసి మీరు వాటి గురించి వదిలేసుకున్నారా, అవి కూడా నిదానంగా 1 బై 1 మీ దగ్గరికి తిరిగి వస్తుంది. మీరు ఊహించిన ధనలాభం మీకు జరుగుతుంది. కాకపోతే మీరు చేయాల్సిన కొన్ని పనులు ఇక్కడైతే ఖచ్చితంగా ఉన్నాయి. ఆ పరిహారాలేంటో మేము వీడియో చివరిలో చెప్తాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీ కులదైవం లేదంటే మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కమెంట్ బాక్స్లోకి వెళ్ళి వాళ్ళ పేరుని 3 సార్లు రాయండి. వాళ్ళ అనుగ్రహం మీకు పొందుతుంది. ఇక మూడోది మీరు చెప్పకూడనిది, మీ బంధాలు, మీ కుటుంబంకి సంబంధించిన మీ వ్యక్తిగత సంబంధాల గురించి ఎవరికీ కూడా మీరు చెప్పకూడదు. ఎందుకనంటే మీరు ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు నాకు బాగా తెలిసిన వాళ్ళే కదా, నా ఫ్రెండే కదా, నా సొంత వాళ్ళు కదా, వీళ్ళకి చెప్తే నా బాధని కాస్త తెలుసుకొని నాకేనా పరిష్కారం చెప్తారేమో అని చెప్పేసి మీరు వాళ్ళకి తెలియచేస్తున్నారు. కానీ వాళ్ళు మీ ముందు మంచిగానే ఉంటూ మీ గురించి అన్నీ తెలుసుకొని దాంట్లో కాస్త నెయ్యి వేసి, మంటలో నెయ్యి వేస్తే మరింతగా కాలేలాగా పనులనేది వాళ్ళు చేస్తున్నారు. మీ ఫ్యామిలీలో మీకు మరింతగా ప్రాబ్లమ్స్ వచ్చేలాగా వాళ్ళు ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నారు.
కాబట్టి అస్సలు ఏమాత్రం కూడా దీని గురించి ఎవరి దగ్గర కూడా మీరు తెలియచేయకండి. మీకు ఇప్పటిదాకా కూడా మీ కుటుంబానికి సంబంధించిన మీ వ్యక్తిగత సంబంధాల్లో చిన్న చిన్న అపార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సృష్టిస్తూనే ఉన్నారు. అలాగే ఆ చిన్న చిన్న ఏవైతే అపార్థాలు ఉన్నాయో అవి మీ కాస్తంత పెరిగి పెద్దవైవి మీ ఇద్దరి మధ్యలో మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి. మీ గురించి ఏదైనా మీకు ప్రాబ్లమ్ ఉందా? మీ లైఫ్ పార్ట్నర్‌తో మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే మీరుగా కూర్చొని సమయం తీసుకొని నిదానంగా దాన్ని పరిష్కరించుకోవటం, మీరిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవటం చేసుకోండి. ఎప్పుడు కూడా మూడో వ్యక్తిని దాంట్లో ఎంటర్ అవ్వటం అనేది చేయకండి. ఎందుకనంటే మీరిద్దరూ ఒకళ్ళకి ఒకళ్ళు మూడో వ్యక్తి ఎప్పటికైనా మూడో వ్యక్తే. తను మధ్యలోకి ఏర్పడితే ఖచ్చితంగా ఈ రోజుల్లో ఈ కలికాలంలో ఎవ్వరు కూడా కలిసి ఉండేలాగా హ్యాపీగా ఉంటే చూసి సంతోషపడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎంతసేపటికి ఎవరు నష్టమైపోతే చూద్దామా, ఎవరు నాశనం అయిపోతే చూద్దామా అనే రకాలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఎవ్వరు ఎవరికి కారు. కాబట్టి మీకున్న ప్రాబ్లమ్స్‌ని మీరే సార్ట్ ఔట్ చేసుకోండి. మీ లైఫ్ పార్ట్నర్ ఎవరితో మీకు ప్రాబ్లమ్ ఉందో డైరెక్ట్‌గా వాళ్ళతోనే ఎళ్లి మాట్లాడండి. అప్పుడు చాలా విషయాలు చాలా క్లియర్‌గా అర్థమవుతాయి. ఎప్పుడైతే మన మధ్యలో మూడో వ్యక్తి ఎంటర్ అవుతారో తను కావాల్సింది, ఉన్నది, లేనిపోయింది అన్నీ కలిపి చెప్తాడు. చెప్పే విధానం కూడా మారుతుంది. దాంతో అవతల మనిషి ఆలోచన విధానం కూడా మారిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరితో అయినా సరే అది మీ బంధువులు కావచ్చు, మీ వ్యక్తిగత విషయాలు కావచ్చు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరితో అయినా సరే సంబంధం ఏదైనా కాస్త ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే మాత్రం వాళ్ళతోనే కూర్చొని ప్రేమగా మంచిగా మాట్లాడండి. రెండోది వచ్చేసేటప్పటికి మీ నోటి మీద మీరు కాస్త అదుపు అనేది పెట్టుకోండి. వ్యక్తిగతంగా మీరు చాలా మంచివాళ్లే, బట్ మీకు కోపం వస్తే ఆ కోపంలో మీరు ఏం మాట్లాడతారో మీకే అర్థం కాదు. దాని మూలన మీరు ఇప్పుడు దాకా ఉన్న పేషెన్స్ అంతా అలాగే ఎంతో ఓర్పుగా మీరు తీసుకుని వస్తుందంతా కూడా పోతుంది. ఒక్కసారిగా బూడిదలు పోసిన పన్నీర్లాగా అయిపోతుంది మీ పరిస్థితి. కాబట్టి ఏమాత్రం కూడా కోపగించుకోవద్దు. కాస్తంత కంట్రోల్‌లో ఉండండి. గొడవలు జరిగే చోటకి అస్సలు మీరైతే వెళ్ళకండి. ఈ సమయం మీకు ఏమాత్రం కూడా కలిసి రాదు. మీరు ఎంతైతే జనాలకి మధ్యలో అలాగే గుంపుగా ఉన్న ప్లేసుల్లోకి వెళ్ళకుండా ఉంటారో అంతే మీకు మంచి అనేది జరుగుతుంది. లేదు అనంటే మీరు చెడు జరుగుతా చూడలేరు కాబట్టి మీరు వెంటనే ఏదో ఒకటి చెప్తారు. అక్కడి నుంచి మాట పెరిగి అది పెద్ద అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు సంబంధించిన ఏవైతే చిన్న చిన్న అపార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడి నుంచి తొలగిపోతాయి. కాబట్టి ఓపికగా ఉండండి. చాలా ఎక్కువగా మీరు ఓపికని ఇక్కడ వహించాలి. అలా చేస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులొస్తాయి. మీ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీరు చెప్పకూడనివి 3 పనులు, చేయకూడనివి కొన్ని పనులు మేము మీకు తెలియచేసాం. బట్ ఇప్పుడు పరిహారం గురించి తెలుసుకుందాం. మీ పరిహారం ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా చేసుకోండి. అలాగే మీరు చేయాలనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రీన్ కలర్ పెన్‌తో రోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక డైరీని పెట్టుకొని దాంట్లో రాయండి. కన్య రాశి వాళ్ళకి ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్ చాలా ఎక్కువగా కలిసి వస్తుంది. వాళ్ళు చేయాలనుకున్న ప్రతి ఒక్క పాజిటివిటీ వైబ్స్‌ని ఆ గ్రీన్ కలర్ అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా రోజు నైట్ పడుకోబోయే ముందు ఒక పుస్తకం పెట్టుకొని దాంట్లో మీరు చేయాలనుకుంటుంది ఆ గ్రీన్ కలర్ పెన్‌తో రాయండి. ఇక దాన్ని అలా రాస్తూ ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో చాలా ఎక్కువగా మార్పులనేవి వస్తాయి. ఇక కీలకమైన వ్యక్తిగత లేదా వ్యాపార రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు ఎప్పుడు ఎవరికీ కూడా తెలియచేయకండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ఎక్కువగా జాగ్రత్తగా ఉంటారో ఈ 2 విషయాల్లో అంతే ఎక్కువగా మీ లైఫ్ అనేది సెట్ అవుతుంది. ఇక మనం పరిహారాల్లోకి వెళ్దాము. మీరు చేయాల్సిన ఒక మొట్టమొదటి పని, ఏదో ఒక బుధవారం నాడు మీరు 7 యాలకులు తీసుకోండి. దాన్ని ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని దాని లోపల వేసేయండి. దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టుకొని దాన్ని వినాయకుడు ముందు పెట్టేసి దాన్ని వినాయకుడికి చూపిస్తూ మీరు 7 రోజులు మీ దగ్గర పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ మీరు ఒక గ్రీన్ కలర్ చిన్న గుడ్డ తీసుకొని దాంట్లో 7 మన యాలుక్కాయల్ని వేసిన తర్వాత దాన్ని వినాయకుడి పటం ముందు పెట్టి వినాయకుడి స్తోత్రం కానీ, మీకు వినాయకుడికి సంబంధించిన మంత్రం కానీ ఏదొస్తే దాన్ని పఠించి దాని తర్వాత ఆ మూటని మీ దగ్గర 7 డేస్ ఉంచుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే మీ హ్యాండ్ బ్యాగ్‌లో ఏసుకోండి. జెంట్స్ అయితే పాకెట్‌లో వేసుకోండి లేదా పర్స్‌లో పెట్టుకోండి.
అలా పెట్టిన తర్వాత ఏడో రోజున మీరు దీన్ని తీసుకువెళ్ళి పారే నీటిలో విసర్జనం అనేది చేసేయాలి. అలా చేస్తే మీకు చాలా మంచి పాజిటివిటీ వైబ్స్ వస్తాయి. దాంతోపాటు మీకు ఇప్పుడు దాకా ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి మంచిగా ప్రతి ఒక్క పని ఎలాంటి విఘ్నం లేకుండా జరిగిపోతుంది. ఇక దీంతో పాటు మీరు చేయాల్సింది పొద్దున్నే లేవగాల్నే లేదు అనంటే సాయంత్రం మీకు కుదిరిన సమయంలో చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద నడవటం. అలా చేస్తే ఆ గ్రీనరీ ఏదైతే ఉందో అది మీకు చాలా మంచి పాజిటివిటీ వైబ్స్‌ని తీసుకొనొస్తుంది. మీకు సంబంధించిన ప్రతి ఒక్క దారి ఏదైతే ఉందో అది కూడా క్లియర్ అవుతుంది. ఇక వీలైనంత వరకు మీ ఇంట్లో కానీ, లేదంటే మీ ఇంటి పెరట్లో కానీ, లేదు అని అనుకుంటే ఇంట్లో కుండీల్లో కానీ గ్రీన్ కలర్‌వి చిన్న చిన్న మొక్కల్ని తెచ్చి నాటండి. అలా చేస్తే మీ చుట్టుపక్కన ఉన్న పాజిటివిటీ వైబ్స్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఎలాంటి నెగటివిటీ వైబ్స్ మీ చుట్టూ చేరకుండా ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ మిమ్మల్ని అంతగా ఒక ప్రొటెక్షన్ లాగా ఉంచుతుంది. మిమ్మల్ని ఒక కవచం లాగా అది కాపాడుతూ ఉంటుంది. ఇక ఇక మీరు చేయాల్సిన అసలైన మెయిన్ పని అదేంటి అనంటే, మీరు రాత్రి పడుకోబోయే ముందు ఒక కాస్త దాంట్లో ఒక గిన్నెలో కానీ, లేదంటే ఏదైనా దీపంలో కానీ లవంగాలు ఒక 5 తీసుకోండి. కాస్తంత పచ్చి కర్పూరం తీసుకోండి. ఆవాలు తీసుకోండి. దాంట్లో చిటికెడ పసుపుని కూడా వేయండి. వీటన్నిటిని వేసిన తర్వాత మీ మీదుగా బాగా చక్కగా 7 సార్లు క్లాక్ వైజ్ అలాగే యాంటీ క్లాక్ వైజ్‌గా తిప్పుకున్న తర్వాత దాన్ని చక్కగా కాల్చేసేయండి. ఇక అది ఎప్పుడైతే కాల్చేస్తారో దాన్ని తీసుకునెళ్ళేసి కాలవలో కానీ, లేదు అనంటే షింక్‌లో కానీ వేసేసేయండి. ఇలా చేస్తే మీ మీద ఇప్పటిదాకా తెలిసి తెలియక చేసిన ఏమైనా చిన్న నెగటివిటీస్ ఉన్నా, లేదా మీరు బయటికి వెళ్ళినప్పుడు తెలుసో తెలియకో మీరు ఏదైనా తొక్కి వచ్చినా ఆ నెగటివిటీ వైబ్స్ అన్నీ పోతాయి. పోయి మీకు మంచిగా ఒక లోపల నుంచి ఒక ఇన్నర్ ఫీలింగ్ అనేది వస్తుంది. మీరు చాలా సంతోషంగా ఇప్పటిదాకా మీరు ఎంతైతే డిప్రెషన్‌లో ఉన్నారో అదంతా కూడా తొలగిపోయి చాలా మంచి వైబ్స్ అనేది మీకు వస్తుంది. సో, కన్య రాశి వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇందాక మేము తెలియచేసినట్టుగా మీరు ఈ 3 విషయాల్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. అలాగే ఖచ్చితంగా మేము చెప్పిన ఈ రెమెడీస్‌ని మీరు ఫాలో అవ్వండి. మార్పులనేది మీ లైఫ్‌లో వచ్చేది మీరే చూస్తారు. దాంతో పాటు మీరు చాలా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అనంటే, కొంతకాలం వరకు ఈ ఆగస్ట్ నెల అంతవరకు మీరు ఒక్కళ్ళే ఎక్కడికి కూడా ప్రయాణం చేయకండి. వీలైనంత వరకు ఒక్కళ్ళే వెళ్ళాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి. ఎవరో ఒకళ్ళని తోడు పెట్టుకోండి. ఇక దీంతో పాటు మీరు చేయాల్సింది మరొక పని ఏంటి అనంటే, మీ పేరు, మీ ఫోన్ నంబర్, లేదు అనంటే మీరు ఉండే ఇల్లు ఏదైతే ఉందో దాని వాస్తుపరంగా మీరు ఖచ్చితంగా చూయించుకోండి. ఎందుకు అనంటే మనిషి అదృష్టం అనేది తన పేరులో, తన ఫోన్ వాడే ఫోన్ నంబర్‌లో, అలాగే ఇంటిలో కూడా ఉంటుంది. దీని గురించి మీకు తెలిసిన ఎవరో ఒకళ్ళు నిపుణులతో పరిచయం అవ్వండి. వాళ్ళతో దీని గురించి సలహా తీసుకోండి. ఇక మీరు ఖచ్చితంగా చేయాల్సిన మరొక పని, మీరు ప్రతి బుధవారం నాడు పెసలు, గ్రీన్ కలర్ పెసలు ఏవైతే ఉంటాయో వాటిని నానేసేసి, లేదు అనంటే వాటిని ఖచ్చితంగా పక్షులకి మీరు తినిపించండి. మీరు ఎప్పుడైతే పెసల్ని పక్షులకి తినిపిస్తారో మీ గట్ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీ ఆగిపోయిన ప్రతి ఒక్క పని మంచిగా కలిసొస్తుంది. దాంతోపాటు మీకు రావాల్సిన ఆస్తి పరంగా కానీ, లేదు అనంటే ప్రతి ఒక్క పని ఏదైతే ఆగిపోయిందో అన్నీ కూడా మంచిగా జరుగుతాయి. సో ఫ్రెండ్స్, ఎక్కడ కూడా నేను చెప్పిన మాటని మీరు కొట్టిపడేయొద్దు. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఒక నమ్మకంతో వీటిని చేసి చూడండి. మీ లైఫ్‌లో వచ్చిన ఈ కుబేర యోగాన్ని మంచిగా మీరు వాడుకోండి. అవకాశం వచ్చినప్పుడే మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి. లేదు అనంటే మనకి అదృష్టం ఎన్నిసార్లు తలుపు తట్టినా మనం మేలుకోకపోతే దురదృష్టం వెంటనే ఎంటర్ అనేది అయిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన కన్య రాశి వాళ్ళకి దీన్ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకు కూడా తెలుసుకొని జాగ్రత్త పడేలాగా చేయండి.